పేరుకు వానకాలమే కానీ ఇప్పటికీ హైదరాబాద్లో మేము ఉండే ఏరియాలనైతే నీళ్ళ ట్యాంకర్లే గత అవుతున్నాయి. బోర్లేమో వచ్చిపోయినాయి. మున్సిపాలిటీ నల్ల నీళ్ళేమో 3 వద్దులకు ఇడుస్తూనే ఇడుస్తుర్రు. ఇక లేదంటే 5 రోజులకు నాడు ఇడుస్తుర్రు. వాళ్ళని అడిగేటోళ్ళు ఇవ్వాలని ఎవ్వరు కాళ్ళు ట్యాంకర్లు తెప్పించుకొని ఒడ్డెక్కించుకుంటున్నారు. సిటీలు ఉన్నోళ్ళంటే ట్యాంకర్లు తెప్పించుకుంటారు. 4 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటారు. గదే ఊర్లలో గట్లుంటుంది అన్నోళ్ళ పరిస్థితి. అందుకే ఈ పని చేసిర్రు. అగజుడు మంచిగా దగదగ మెరుస్తున్న స్టీల్ బిందెలు పట్టుకొని నాకు ఆఫీసర్లను అక్కలంతా ఎట్లా నిలదీస్తున్నారో. వీళ్ళంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉన్న 4వ వార్డు జనాలట. ఒక్కనాడు వాయే 2 రోజులు వాయే 3 వద్దులాయే అయినా సుక్క నీళ్ళకు దిక్కులేదట. మున్సిపాలిటీ నల్లలేమో డెకరేషన్కు పెట్టిర్రా ఎట్లా నీళ్ళు ఇచ్చి తందుకు పెట్టిర్రా అర్థమైతలేదట జనాలకు. నీళ్లు రాకుంటే ఏడికెంచి మోసుకొచ్చుకుందుము ఏడ నుయ్యిలో నీళ్లు చేదుకరమ్మంటారని బిందెలు పట్టుకొని సీదా ఇట్లా తుంగతుర్తి తహసీల్దార్ ఆఫీస్కు వచ్చిర్రు. ఇక కంప్యూటర్ల ముంగడ కూర్చున్న ఆఫీసర్లు ఖాళీ బిందెలతో వచ్చిన జనాలను చూసి అవాక్కైపోయారు. కాగితాలు ఏమైనా నింపుమంటే నింపుతాం కానీ బిందెలు నింపాలంటే మాతోటి ఏడైతుందమ్మా అని బయసు పెట్టుకున్నారు. నల్ల నీళ్ళు ఇడిచేదాకా ఈడికెళ్ళి కదలమని జిద్దు చేసిర్రు. మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలన్నకి ఈ సంగతి తెలియనట్టున్నది. తెలిస్తే ఎన్నడో నీళ్ళు ఇప్పిస్తుండేనేమో. జర ఇప్పటికన్నా ఎత్తిపోయింది ఏం లేదు. జర అలాగ నీళ్ళు వచ్చేతాడు చేయన్నా నీ పేరే తలుసుకుంటారు అని అనుకుంటున్నారట సామ్యాలన్న ఫ్యాన్స్.